హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే భూతం కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. గ్రామర్ అంటే గాబరా పడకుండా, టెన్సెస్ అంటే టెన్షన్ పడకుండా అద్భుతంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకి ఈ ఐ డ్రీమ్ వాళ్ళు ఇస్తున్న అవకాశం. ప్రతి వీడియోని చూడండి, వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ కొట్టి ఇంకొక రకం నా బెస్ట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏదైనా ఒకటి పూర్తిగా ఫాలో అవ్వండి. సార్ ఆయన అలా చెప్పారు, ఈయన ముందు చెప్పారు, ఈయన గ్రామర్ అవ్వలేదు. మా వాళ్ళల్లో కూడా చాలా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, ట్రైనర్స్లో. ఒక ఆయన ఏమో గ్రామర్ వద్దంటాడు, ఒక ఆయన గ్రామరే కావాలంటాడు, ఒక ఆయన ముందు అంటాడు, వెనక. ఎన్ని కన్ఫ్యూజన్స్ వద్దున్నాను. ఒక్కటి మీకు నచ్చింది, నేను ఇదే ఫాలో అని చెప్పట్లా, మీకు వచ్చేది అనిపించింది ఫాలో అవ్వండి, నచ్చేది అనేది ఫాలో అవ్వండి. ఇక్కడ చూద్దాం. జరిగిపోయిందాన్ని చెప్పడానికి పాస్ట్ అంటే ఏంటి? గతం చెప్తున్నాం కదా. సింపుల్ పాస్ట్ గురించి చెప్తున్నాం. సింపుల్ అంటే సులువైన, పాస్ట్ అంటే సింపుల్ పాస్ట్ అంటే సులువుగా నేర్చుకోరా బాబు అంటే మనం దాన్ని కాంప్లికేట్ చేస్తాం. ఇంకా ఉన్న చోట ఉండం, మనం అసలు కాంప్లికేట్ చేస్తూ ఉంటాం. అలా కాంప్లికేట్ అవ్వకుండా నేర్చుకోవాలంటే చిన్న టెక్నిక్ పెట్టుకుందాం. పాస్ట్ అంటే జరిగిపోయింది, రెండు రూల్స్ గుర్తుపెట్టుకోండి. రెండు రూల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్లో పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ వచ్చి ఉండాలి. V2 అంటున్నా దాన్ని. పాస్ట్ టైం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సింపుల్ పాస్ట్ కాబట్టి పాస్ట్ ఫామ్. ఇప్పుడు ఇక్కడ టేక్ అనే దానికి పాస్ట్ ఫామ్ టుక్, డ్రింక్ అనే దానికి పాస్ట్ ఫామ్ డ్రాంక్, రైట్ అనే దానికి రోట్, సిట్ అనే దానికి సాట్, స్పీక్ అనే దానికి స్పోక్, వేకప్ అనే దానికి వోకప్ అవుతుంది. లర్న్ట్ అనొచ్చు, లెర్నడ్ అనొద్దండి. లర్న్ట్ అనేది కరెక్ట్ వర్డ్, కొంతమంది వాడేస్తున్నారు. అంటే భయంకరమైన మిస్టేక్ అని చెప్పలేను, కానీ లర్న్ట్ అనేది కొంచెం డీసెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఏం లేదు, ఈ వర్డ్స్ వచ్చి ఉండాలి. ముందు చేయాల్సింది ఏంటంటే, ఈ టెన్స్ మనకు క్లియర్గా రావాలంటే సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ వచ్చేటట్టు ఒక 30 మినిమం నేర్చుకోండి. 30 మినిమం, 50 నేర్చుకుంటే ఇంకా కొంచెం మంచిది. ఎందుకో తెలుసా? తక్కువ నేర్చుకొని ఎక్కువ మాట్లాడడం అంటే ఎలా మాట్లాడతాం జరగదు కదా. ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ మాట్లాడతాం, తక్కువ నేర్చుకుంటే తక్కువ మాట్లాడతాం. చూద్దాం. షీ స్పోక్ టు మీ లాస్ట్ వీక్. షీ అనేది సబ్జెక్ట్ అయితే స్పోక్ పాస్ట్ ఫామ్, స్పోక్ టు మీ లాస్ట్ వీక్. హీ రోట్ అన్ ఎగ్జామ్ లాస్ట్ మంత్ అంటే పాస్ట్ టైము ఎస్టర్డే అనే కాకుండా ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, బిఫోర్ 2 days, 10 years బిఫోర్. ఏదైనా సరే గతం, ఒక్క నిమిషానికి ముందు, ఒక సెకండ్ ముందు జరిగింది కూడా గతమే అవుతుంది. సో గతం గురించి చెప్తున్నాము. 2 రూల్స్ ఏంటంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ వాడాలి, పాస్ట్ టైం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇలా చేయగలిగినప్పుడు మనం అద్భుతంగా చెప్పచ్చు. ఇక్కడ వరకు క్లియర్. సో ఇప్పుడు ఇదంతా ఏముంది, పెద్ద విషయం ఉంది కదా. నేను ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తే ట్రై చేయండి. అతడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు పోయిన ఆదివారం. అతడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. హీ అటెండెడ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ లాస్ట్ సండే. ఆమె పోయిన నెలలో ఒక కారు కొనింది. షీ బాట్ ఏ కార్ లాస్ట్ మంత్. వాళ్ళు నెల రోజుల క్రితం మ్యాచ్ గెలిచారు. దే ఓన్ ద మ్యాచ్ బిఫోర్ 1 month. ఇంతేనండి. ఇందులో ఏముంది, మీరు చెప్పిన నా ఎగ్జాంపుల్ రాసి నాకు రావట్లేదు కంటే, ఇక్కడ సరి అయిన ప్రాక్టీస్ ఏంటంటే, ఇది మీకు వచ్చేసింది అని అనిపించుకోవాలంటే, మీరు ప్రొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నిన్న ఏం పని చేశారో ప్రతి యాక్టివిటీ చెప్పాలి. అందులో కూడా గో అనేది పాస్ట్ వర్డ్ వెంట్, కమ్ అనే దానికి పాస్ట్ వర్డ్ కేమ్, ఈట్ అనే దానికి పాస్ట్ వర్డ్ ఏట్. ఇవి తక్కువగా వాడుతూ ఈ 3 పదాలు ఎందుకు అంటున్నారంటే మనకు అవే గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒకసారి చెప్పడానికి ప్రయత్నిస్తా, మీరు అదే విధంగా ప్రాక్టీస్ చేసి చూడండి, ఎన్ని పదాలు గుర్తొస్తున్నాయో తెలుస్తుంది. I woke up in the morning, I opened my eyes, I got down from the bed, I took my blanket, I folded, I kept aside, I moved from the place, I entered into washroom, I got ready, I came out, I took the dress, I wore the dress, I combed my hair, I looked at mirror, I verified my makeup. Later, I sat with my family members, I took my breakfast, I washed my hand, I wiped up my hand, I started my journey, I started my vehicle, I drove carefully, I reached the office, I parked the vehicle at parking place, I opened my cabin, I sat there, I called my employees, I allocated the work, I entered into classroom with a smile face, I gave a lecture, I taught them English, I listened to their speeches, I corrected their sentences, I gave some work, they wrote examples, I read all the examples, I corrected them, I asked them to rewrite, they rewrote the examples,
Later, I got a call from a marketing manager. I spoke to him. I asked him to arrange a meeting with the CEO. He called me after few minutes and confirmed the meeting. I started my journey. I asked my driver to go carefully. He drove carefully. I opened my laptop. I looked at all the PPTs. I arranged the PPT as per the client requirement. I reached there. I waited for a while. I entered into his cabin. I explained about the concept. I told him the importance of training, how it is going to impact on the human behavior, and how it's going to help the performance to increase the performance of the person. He asked many questions. I clarified all the doubts. He asked me to add 2 more topics. I added all the topics, and we got the printout of this all the topics. And I asked for an MOU. He prepared MOU then and there itself. So we looked at all the conditions. We accepted for that conditions. He took printout copy. I signed on the papers. He gave me 1 copy of the MOE. I came out. I looked at. I felt very happy. I called to my staff and we celebrated well. ఈ ఫ్లోలో ఆపకుండా మాట్లాడితే పాస్ట్ వచ్చినట్టు. అంతేగాని ఐ వెంట దేరు ఈ కేమ్ దియర్ అంటే, మళ్ళీ చెప్తున్నా, ఎంత ఎక్కువ వర్డ్స్తో మీరు ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. సార్ నాకు ప్రాక్టీస్ చేయడానికి ఎవరు లేరు, మీతోనే మీరు ప్రాక్టీస్ చేయండి, ఏముంది రాసుకొని ట్రై చేయండి, మిస్టేక్స్ అని ఉంటే కామెంట్స్ పెట్టండి, మీకు డౌట్ వచ్చింది కరెక్ట్ చేస్తాను. సో ఇది అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది, అవ్వలేదు. నెక్స్ట్ ఏం చేయాలి? జరగలేదు, నేను కలవలేదు, నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటున్నాం. నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే సో సబ్జెక్ట్ తర్వాత తీసుకొని డిడెంట్ తీసుకొని ప్లస్ V1 ప్లస్ కంప్లీట్. సి అంటే కంప్లీట్ ఇక్కడ. సో ఐ డిడెంట్ మీట్ హిమ్ అనాలా, డిడెంట్ మెట్ హిమ్ అనాలా? ఐ డిడెంట్ మీట్ హిమ్ అని అనాలి. డిడెంట్ అన్నది పాస్ట్, డిడ్ నాట్ అని కూడా అనొచ్చు. డిడెంట్ అన్నది ఆల్రెడీ పాస్ట్ కాబట్టి ఐ డిడెంట్ మీట్ హిమ్ అనాలి, మెట్ హిమ్ అనకూడదు. ఇప్పుడు నేను అతనికి కాల్ చేయలేదు, ఐ డిడెంట్ కాల్ హిమ్. ఆమె నన్ను అర్థం చేసుకోలేదు, షీ డిడెంట్ అండర్స్టాండ్ మీ. వాళ్ళు నన్ను ఆహ్వానించలేదు, దే డిడెంట్ ఇన్వైట్ మీ. అతను ఇంగ్లీష్ నేర్చుకోలేదు, హీ డిడెంట్ లెర్న్ ఇంగ్లీష్. నా మాట వినలేదు, హీ డిడెంట్ లిసన్ టు మై వర్డ్స్. అతను సరిగ్గా నవ్వలేదు, హీ డెంట్ గివ్ ఎ ప్రాపర్ స్మైల్. జరగలేదు అని చెప్తాక ఇది చెప్తాం. అర్థమైంది కదా? రైట్. సో ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ ఏం చేస్తామంటే, మనకు ఫ్లూయెన్సీ రావడం కోసం ఇందాక ఏదైతే స్టేట్మెంట్ చెప్పామో అవి స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ రెండు చెప్పడం. ఐ వోకప్ ఇన్ ద మార్నింగ్, ఐ డిడెంట్ వేకప్ ఇన్ ద మార్నింగ్. ఐ బాట్ ఏ కార్, ఐ డిడెంట్ బై ఏ కార్. ఐ స్పోక్ టు హిమ్, ఐ డిడెంట్ స్పీక్ టు హిమ్. సో పాజిటివ్ స్టేట్మెంట్లో ఇది వస్తుంది, నెగిటివ్ స్టేట్మెంట్లో. సో పాజిటివ్ స్టేట్మెంట్లో V2 వాడుతున్నాం, నెగిటివ్ స్టేట్మెంట్లో V1 వాడుతున్నాం. చూడ్డానికి కాంప్లికేటెడ్ అనిపించిందా? 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, అలవాటు అయిపోతుంది. చూడడానికి చాలా ఈజీ అనిపించిందా? ఓ 10 సెంటెన్స్ చెప్పి చూడండి, ఈజీగా కాదో తెలుస్తుంది. సో ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఏదైనా ఒక పని నేర్చుకోవాలనుకున్నప్పుడు పని వచ్చేంత వరకు ప్రయత్నం ఆపకూడదు. అంతేగాని ఇదేదో సూజ్ చెప్తున్నాడు కానీ నెక్స్ట్ వీడియో చూడరా, నెక్స్ట్ వీడియోలో చూసినా ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోస్ దగ్గర ఎడ్యుకేషన్ నేర్చుకున్నది మళ్ళీ 10 సార్లు చెప్తున్నా. జనరల్గా నా వీడియోస్కి వ్యూస్ తక్కువ ఉంటాయి కానీ ఫాలోవర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఒక్కళ్ళో ఇద్దరు చూస్తే పూర్తిగా చూస్తారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఐ గాట్ ఎ ప్రివిలేజ్ టు మీట్ ఆల్మోస్ట్ 30 కంట్రీస్లో ఉన్నవాళ్ళు నాకు మెసేజ్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే మన ట్రైనింగ్ సెంటర్లో కూడా జాయిన్ అవుతున్నారు త్రూ ఆన్లైన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సీరియస్నెస్ అనేది ఉంటే, ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తుంటే రిజల్ట్ వస్తుంది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, నువ్వు నన్ను పిలిచావా, జరిగిపోయిందని క్వశ్చన్ అడుగుతున్నాం. ఎలా అడుగుతాము? సో డిడ్ తీసుకుంటున్నాం కాబట్టి డిడ్ యూ కాల్ మీ అనాలి, అంతే. కాల్డ్ మీ అనకూడదు. సో డిడ్ తర్వాత V1 వస్తుంది. ఇప్పుడు ఆన్సర్లో చెప్పేది మాత్రం నెగిటివ్ పాజిటివ్ చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ అని, అండర్స్టూడ్ అనకూడదు. డిడ్ యూ అండర్స్టాండ్, అర్థమైంది. ఎస్, ఐ అండర్స్టూడ్. మీరు నిర్ణయం తీసుకున్నారా? డిడ్ యూ టేక్ ఎ డెసిషన్? ఎస్, ఐ టుక్ డెసిషన్. మీకు క్వశ్చన్ తెలుసండి, ఈ ఒక్క టెన్స్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఎంత శాతం ఇంగ్లీష్ వస్తుందో తెలుసా? మీరు ఊహించరు, 30% వచ్చేసినట్టు. అంటే ఎక్కువగా మనం వాడేది ఏంటిది? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అందులో పాస్ట్ నేర్చేసుకున్నారు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వచ్చి ఉండాలి.
దీంతో పాటు మనం క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేస్తూ తిన్నావా అన్న, డిడ్ యూ ఈట్, ఎప్పుడు తిన్నావు, వెన్ డిడ్ యూ ఈట్, వేర్ డిడ్ యూ ఈట్, క్వశ్చన్ వర్డ్స్తో పాటు కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వీడియో చూస్తున్నందుకు చాలా గొప్ప విషయం. చివరి వరకు చూస్తున్నారంటే మీరు ఇంకా గొప్ప అనిపించాలంటే ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నించండి. ఇంకా మీకు ఏమైనా కష్టం అనిపిస్తే కింద కామెంట్స్ పెట్టండి. ఖచ్చితంగా మీరు అడిగిన వీడియో చేయడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.